యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. చూడండి, ఇక్కడ జ్ఞానులు అని పిలువబడుతున్న వారు తూర్పు దేశం నుంచి వచ్చారు యేసుక్రీస్తుని పూజించడానికి, ఆరాధించడానికి. ఈ విషయాన్ని మనం చాలా కాలం క్రిస్మస్ యొక్క వృత్తాంతాల్లో ఎక్కువగా ఉటంకిస్తూ చెప్తూ ఉంటాం. అంటే క్రిస్మస్ దినాలప్పుడు మాత్రమే చెప్పాలా ఇవి? అంటే మనం క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని మనం ప్రతిసారి చెప్పుకోవాల్సిందే. ఇక్కడ ఈరోజు ఈ జ్ఞానుల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా వీళ్ళు జ్ఞానులు అని పిలువబడుతున్నారు. బైబిల్ గ్రంథం వీళ్ళని ఏమని పిలుస్తుంది? జ్ఞానులు అని పిలుస్తుంది. ఎందుకు వీళ్ళను జ్ఞానులు అని పిలుస్తుంది అంటే, వీళ్ళు యేసుక్రీస్తుని కనుగొనటానికి బయలుదేరి వచ్చారు, కనుగొన్నారు. కాబట్టి వీళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? జ్ఞానులు. దేవుడు నిన్ను నన్ను ఇలాగా జ్ఞాని అని పిలవగలగడా? పిలుస్తాడా? ఒకవేళ అంటే ఒకవేళ దేవుడు నిన్ను కూడా ఒక జ్ఞాని అని పిలవాలి అంటే, లేదా నన్ను కూడా జ్ఞాని అని పిలవాలి అంటే, నీకు కూడా ఈ లక్షణం తప్పనిసరిగా ఉండి తీరాలి. ఏ లక్షణం? యేసు ప్రభు కోసం వెదకి ఆయన్ను కనుగొని ఆయన్ని చేరుకునే లక్షణం నీకుంటే, అంటే నువ్వు యేసు ప్రభువుని వెదికే వాడివైతే, కనుగొన్న వాడివైతే, ఆయనను చేరుకున్న వాడివైతే, నీవు నేను కూడా ఎవరిమి? జ్ఞానులం. ఎవరండి? ఈ లోకంలో జ్ఞానులు అంటే ఎవరు? చాలామంది అనుకుంటారు బాగా జ్ఞానం తెలిసిన వాళ్ళు, లేక పుస్తక జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంకా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళని లోకంలో అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ఒక వ్యక్తి జ్ఞాని అని పిలువబడాలి అంటే, మీకు అర్థమవుతుందా? మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి జ్ఞాని అని పిలువబడాలి అంటే, అతను తప్పనిసరిగా దేవుణ్ణి వెదకి కనుగొని చేరుకున్న వాడైతేనే పిలువబడతాడు. అంతకు మునుపు వీళ్ళ గురించి ఏమని చెప్తుంది చరిత్ర అంటే, వీళ్ళు గొప్ప స్కాలర్స్ అంట, మంచిగా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు అని కూడా కొన్ని పుస్తకాలు వీళ్ళ గురించి చెప్తున్నాయి. ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే ఆకాశంలో వచ్చే ఆ మార్పులన్నిటిని చూసి పరిశీలించి తెలుసుకోగలిగే జ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళు. అయినప్పటికీ దేవుడు వీళ్ళని ఎప్పుడు జ్ఞానులు అన్నాడు అంటే, ఆయన్ను కనుగొన్న తర్వాతనే ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని రాసేటప్పుడు జ్ఞానులు అని వీళ్ళని పిలుస్తూ వచ్చాడు. అంటే ఈ లోక సంబంధమైన విషయ పరిజ్ఞానం కానీ, ఈ లోక సంబంధమైన శాస్త్ర పరిజ్ఞానం కానీ దేవుని దృష్టికి అది జ్ఞానంగా ఎంచబడదు. మీకు అర్థమైందండి? ఈ లోక సంబంధంగా మనిషి ఏమి చదువుకున్నా, ఏమి పొందుకున్నా అది దేవుని దృష్టికి జ్ఞానంగా ఎంచబడదు. మరి దేవుడు దేనిని జ్ఞానంగా ఎంచుతాడంటే, ఎవరైతే తనను వెదకి కనుగొంటారో నిజంగా వాళ్ళని దేవుడు జ్ఞానులు అని మాత్రం చెప్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు దేవుని దృష్టిలో జ్ఞానివేనా? మనుషులు ఒకవేళ నీ గురించి చెప్పుకోవచ్చు, ఇతడు చాలా జ్ఞానవంతుడండి, ఇతడు చాలా తెలివిగలవాడండి, కాబట్టి బాగా సంపాదించాడండి, తెలివిగలవాడండి అందుకనే మంచిగా కూడబెట్టాడండి, తెలివిగలవాడండి అందుకే వాళ్ళ పిల్లల్ని చక్కగా సెటిల్ చేశాడండి అని ఈ లోక సంబంధమైన మనుషుల చేత నువ్వు తెలివిగలవాడివని, జ్ఞానం కలిగిన వాడివని పిలిపించుకోవచ్చు. కానీ అదే మాట దేవుడు నువ్వు జ్ఞానివి అని చెప్పగలడా? అంటే చెప్పాలి అంటే నీవు మొదట ఆయన్ని వెదకి కనుగొని ఆయన్ని చేరుకున్న వాడివైతే దేవుడు నిన్ను జ్ఞాని అని పిలుస్తాడు. ఇక్కడ మనం చూసిన ఈ జ్ఞానులు కూడా ఎటువంటి వాళ్ళంటే, యేసుక్రీస్తును కనుగొనటం కోసం బయలుదేరి వచ్చి కనుగొన్న వాళ్ళు వీళ్ళు.
కాబట్టి దేవుడు వీళ్ళని ఏమని సంబోధిస్తున్నాడు? జ్ఞాని అని సంబోధిస్తున్నాడు. మరి దేవుణ్ణి కనుగొనకుండా ఉన్న వాళ్ళని మరి ఇదేమని పిలవాలి? దేవుడు అజ్ఞానులు అని పిలవాలి. నిజమే, ఈ లోకంలో ఏ వ్యక్తి అయితే దేవుడు నాకు అవసరం లేదు, దేవుణ్ణి కనుగొనాల్సిన పని నాకు లేదు అని జీవిస్తూ తన జీవితాన్ని వెళ్ళగొట్టాడో అట్లాంటి అతన్ని దేవుడు ఏమని పిలుస్తాడంటే ఒరే అజ్ఞాని అని పిలుస్తాడు. ఎందుకు అజ్ఞాని అంటే, అసలు ఈ లోకంలో మనిషిని దేవుడు సృష్టించింది ఎందుకంటే తనను వెదకి కనుగొనాలి అని. మీకు అర్థమైందా ఈ మాట? ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఎందుకు సృష్టించాడు? మనిషిగా ఎందుకు జ్ఞానం ఇచ్చాడు, ఎందుకు తెలివిచ్చాడు అంటే తన్ను వెదకి కనుగొనాలి అని. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒకని నుండి, అంటే ఆ ఒకడు ఎవరు అంటే మొట్టమొదటి మానవుడైన ఆదాము నుండి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ తన్ను వెదకి తడవులాడి కనుగొంటారేమో అని తన్ను వెదకటం కోసం నిర్ణయ కాలాన్ని, వారు నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? యావత్ భూమి మీద కాపురం ఉండడానికి, అంటే ఈ భూప్రపంచం అంతటి మీద కాపురం ఉండడానికి ఆయన ఏం చేశాడంట? ఒకని నుండి, అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళు దేవుణ్ణి వెదకిలాడి కనుగొనాలి అని వాళ్ళ యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. వాళ్ళకు ప్రమాణాలు ఇచ్చేశాడు. అంటే ఇదిగో వాళ్ళ జీవితకాలం కూడా నిర్ణయించేశాడు. అంటే అబ్బాయి, ఇదిగో నీకు ఇంత ఆయుష్కాలం ఇస్తున్నా, ఇది నీకు పొలిమేర. ఈ ఆయుష్కాలం లోపలే నీవు నన్ను వెదకి కనుగొనాలి, జాగ్రత్త. ఇక మీకు అర్థమైందండి? వారి నివాస స్థలం యొక్క పొలిమేర కూడా ఏర్పరిచాడు. నిర్ణయ కాలాన్ని కూడా నిర్ణయించేశాడు. దేనికి అది అంటే తన్ను వెదకి కనుగొనాలి. దీనికోసమే ప్రతి ఒక్కరిని దేవుడు భూమి మీద సృష్టించుకుంటూ వస్తాడు. వీళ్ళు తప్పనిసరిగా దేవుణ్ణి వెదకిలాడి కనుగొనాలి. కానీ ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడు దేనికోసమైతే మనిషిని సృష్టించాడో దానిని మర్చిపోయి సమయాన్ని మొత్తాన్ని వృధా చేసుకుంటున్నారు, జీవితాన్ని మొత్తాన్ని వృధా చేసుకుంటున్నారు. చివరికి ఆయుష్కాలం అయిపోతుంది, ఒంట్లో ఆరోగ్యం అయిపోతుంది, శక్తి అయిపోతుంది, బలమైపోతుంది, అంతా అయిపోతుంది. జీవిత కాలం కూడా అయిపోతుంది, జీవితం కూడా అయిపోతుంది. చివరికి చనిపోయిన తర్వాత సింహాసనం ముందు తప్పనిసరిగా నిలబడాలి. నిలబడతావు. అప్పుడు అడుగుతాడు దేవుడు, ఏమయ్యా నీకు జీవితకాలం ఇచ్చాను, నీకు జీవితాన్ని ఇచ్చాను, దేనికోసమో తెలుసా? నన్ను నువ్వు వెదకి కనుగొనాలి. నన్ను సృష్టించిన దేవుడు ఎవరు అనేది నువ్వు వెదకి కనుగోవాలని నేను నీకు నిర్ణయ కాలాన్ని ఇచ్చాను, సమయం ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను, ఆయుష్ కాలం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు ఇచ్చాను? తిని తాగటానికి తిరగటానికి కాదు. నాకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడు, నన్ను ఇంతగా సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు అని మీరు కనుగోవాలి. ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి కనుగొని, దేవా ఇదిగో నీకు వందనాలు నాయనా, అయ్యా నేను నిన్ను కనుగొన్నాను, ఇక నా జన్మ ధన్యమైంది అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అప్పుడు అతన్ని చూసి నిజంగా నువ్వు జ్ఞానివయ్యా, దేనికోసమైతే నిన్ను ఈ భూమి మీద పుట్టించానో దాన్ని ఎరిగి నువ్వు చేసావు చూడు, నిజంగా నువ్వు జ్ఞానివి అని దేవుడు చెప్తాడు. కానీ ఈ లోకంలో చాలామంది అజ్ఞానులుగానే బ్రతుకుతున్నారని మనకు అర్థమవుతుంది. అంటే దేవుణ్ణి వెతికే వాళ్ళు కనిపించట్లా. మనిషి పుట్టింది మొదలుకొని ఈ లోకంలో ఉన్నవన్నీ వెతుకుతున్నాడు. అంటే డబ్బు వెతుకుతున్నాడు, తర్వాత లగ్జరీల కోసం వెతుకుతున్నాడు, టెక్నాలజీని వెతుకుతున్నాడు. మరి వీటన్నిటిని వెతకటానికి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మాత్రం వెతకటం లేదు మనిషి. మీకు అర్థమైందండి?
ప్రతిదీ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటావు. ఉదాహరణకి చీరలు కొనటానికి వెళ్ళావు షాప్కి, ఏం చేస్తావు? ఒక చీర చూసి ఏదో ఒక చీరలే అని పట్టుకొని వచ్చేస్తావా? రావు. ఒకటికి 100 చీరలన్నీ పరిచయించి అది బాగలేదు, ఇది బాగలేదు, అది అట్లా ఉంది, ఇది అట్లా ఉంది అన్నీ చూసి ఏదో నీకు బాగా నచ్చింది, అంతా బాగుంది అనుకున్నది ఒకటి మాత్రం కొనుక్కొని వస్తావు. మరి దేవుణ్ణి వెతికే విషయంలో మాత్రం మనుషులు అట్లా అనుకోవట్లా. ఏదో ఒక దేవుడులేండి, ఏదో ఒక బోధలేండి, ఏదో ఒక ప్రసంగంలేండి, ఏదో ఒక సంఘంలేండి అని అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఇది సరి అయిందా కాదా, ఇది మనల్ని పరలోకానికి చేరుస్తుందా లేదా, ఇది క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనుషులు చూడట్లా. అంటే ఈ లోక సంబంధమైన ఒక చీరకి ఇచ్చే విలువ కూడా ఆత్మీయతకు మనుషులు ఇవ్వట్లేదు. మీకు అర్థమైందండి ఈ మాట? ఈ లోక సంబంధంగా ఒక వస్తువుని కొనుక్కోవడం కోసం అన్ని రకాలుగా ఆలోచించి చెక్ చేసి అవసరమైతే ట్రైల్ వేసి కొనుక్కుంటాం. కానీ దేవుణ్ణి ఎంచుకునే విషయంలో, దేవుని యొక్క బోధన ఎంచుకునే విషయంలో, దేవుని యొక్క సంఘాన్ని ఎంచుకునే విషయంలో మాత్రం మనుషులు అది చేయట్లా. చెయ్యాలి. అలా చేస్తేనే నిజంగా నువ్వు వెతికినట్టు లెక్క. దేవుణ్ణి వెతకటం అంటే ఏదో ఒక చర్చికి వెళ్ళడమో, ఏదో ఒక సంఘానికి వెళ్ళడమో, ఎక్కడో ఒకడ ఏది వినటం పాఠం కాదు. నిజంగా నిన్ను సృష్టించిన దేవుణ్ణి నీవు వెతకాలి. వెతకటం అంటే సంపూర్ణంగా ఆయన యొక్క సత్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఇది ఆయన సత్యం. ఇది సత్యం అంటే ఆయనే. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నిజంగా నీవు సత్యాన్ని ఉన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటే ఆయన్ను వెతికినట్లే. కానీ ఈ లోకంలో మనుషులందరూ కూడా ఆత్మీయతకు మాత్రం విలువివ్వట్లేదు, ఆర్భాటాలకు మాత్రం బాగా విలువిస్తున్నారు. మీకు తెలుసా అండి? ఫంక్షన్లు జరుగుతాయి. ఉదాహరణకి పెళ్ళిళ్ళ ఫంక్షనే తీసుకోండి. ఆ పెళ్ళిళ్ళ కోసం ఆ అమ్మాయి రెడీ అవ్వడం కానీ లేదా అబ్బాయి రెడీ చేయడానికి కానీ ఎంత సమయం పడుతుంది? మీరు చెప్పండి ఎంత సమయం పడుతుంది అమ్మాయిని రెడీ చేయడానికి? ఉదయం మొదలుకొని స్నానం చేయించి కూర్చోబెడితే అభివృద్ధి అవి చేసి ఇవి చేసి మధ్యాహ్నం 2-3 గంటలకు కూడా రానివ్వరు బయటికి. ఇంకా ఏదో చేస్తూనే ఉంటారు. అంటే అంత సమయం తీసుకుంటున్నారు సిద్ధం చేయటానికి. మరి ఆ పెళ్ళి మండపాన్ని కానీ దాన్ని డెకరేషన్ చేయడానికి 2-3 రోజుల నుంచే మొదలవుతుంది డెకరేషన్ పనులన్నీ. మరి ఇంత హంగామా చేసినప్పుడు ప్రార్థనకి లేదా వాక్యం బోధించడానికి ఎంత సమయం ఇస్తారనుకుంటున్నారు? పెళ్ళిలో అర్ధగంట కూడా ఇవ్వరు. ఆ పాస్టర్ గారు వాక్యం బోధించడం ప్రారంభించిన 5 నిమిషాలకే ఇట్లా ఒక ఆయన చేయి చూపించి, అయ్యగారు కొంచెం టైం అవుతుంది, తొందరగా కానివ్వండి అని సైకిల్ చేస్తూ ఉంటారు. 2-3 రోజుల నుంచి చేసావు డెకరేషన్లో, అప్పుడు టైం నీకు తొందర అనిపించలా. మళ్ళీ ఉదయం నుంచి అమ్మాయిని అబ్బాయిని రెడీ చేసి మండపానికి తీసుకొచ్చినప్పుడు ఎంత లేట్ ఏంటి అని అప్పుడు అనిపించదు. కానీ పాస్టర్ గారు వాక్యం చెప్పడం కోసం స్పీకర్ పట్టుకొని, అమ్మా ఇదిగో దేవుడు అంటే ఎట్లా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి జీవితంలో అని చెప్పే విషయాలకు మాత్రం టైం గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు చూడండి ఎంత విలువిస్తున్నామో ఆత్మీయతకి, దేవునికి అంటే చాలా తక్కువ విలువిస్తున్నాం. అందుకనే మనిషి దిగజారిపోతున్నాడు, ఆత్మీయతలో దిగజారిపోతున్నాడు. అన్నిటికీ అన్ని ఆర్భాటాలకి సమయం ఇస్తున్నాడు కానీ దేవునికి మాత్రం సమయం ఇవ్వట్లేదు. మీకు తెలుసా అండి? ఉదాహరణకి తినే విషయం అనుకుందాం, భోజనం చేసే విషయం. వండడానికి ఎంత సమయం పడుతుంది? అన్నం కూర వండడానికి ఎంత టైం పడుతుంది? గంట, కనీసం గంట. మరి దాన్ని తినడానికి ఒక అర్ధగంట. ఏది ఉదయం మధ్యాహ్నం ఒక అర్ధగంట, మళ్ళీ సాయంత్రం ఒక అర్ధగంట. గంటన్నర వండడానికి తినడానికి, మధ్యాహ్నం ఒక గంటన్నర, సాయంత్రం మళ్ళీ వండుకొని తింటాం కదా అప్పుడు ఒక గంటన్నర. అంటే కేవలం తినడానికే. మార్నింగ్ టిఫిన్ కాసేపు పక్కన పెట్టు, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వండుకొని తినడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? 3 గంటలు. మరి దేవుని కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు రోజులో?
కనీసం 30 నిమిషాలైనా కేటాయిస్తున్నామా? తక్కువే. మళ్ళీ ఇంకొక చూడండి, రోజు మనల్ని పొట్ట గడుపుకోవడం కోసం, అంటే మనం జీవించడం కోసం రోజుకి కష్టపడి పని చేస్తాం. 8 గంటలు చేస్తామా లేదా? ఉదయం వెళ్తాం, సాయంత్రానికి వస్తాం. దేనికోసం? డబ్బులు సంపాదించడానికి. ఆ డబ్బులు దేనికోసం అంటే మన పోషణ కోసమేగా. అంటే పొట్టకూటి కోసం, ఈ లోక సంబంధంగా బ్రతకడం కోసం రోజుకు 8 గంటలు నీవు సమయాన్ని కేటాయిస్తున్నావు. మరి ఆత్మీయంగా బ్రతకడం కోసం, ఆత్మీయంగా జీవించడం కోసం, ఆత్మలో బ్రతకడం కోసం దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావు? దీంతో పోల్చుకుంటే అది ఎంత తక్కువ, చాలా చాలా తక్కువ. అంటే మనిషి దేనికి విలువిస్తున్నాడో చూడండి. ఇంకా చాలామంది అంటారు, ఏంటండి ఈ ప్రార్థనలు ఏంది, ఇదేందండి, వారంలో ఒకసారి పెడితే చాలదండి, ఏందండి అని అనుకుంటాం. మరి వారంలో ఒకసారి తిండి పెడితే నీకు సరిపోద్దా? అది సరిపోదండి. రోజుకు 3 పూట్ల ఉండాల్సిందే. అంటే నువ్వు శరీర సంబంధంగా బ్రతకడానికి రోజుకు 3 పూట్ల ఉండాలి. మరి ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతకడానికి దేవుని వాక్యం నీకు అవసరం లేదా? రోజు అవసరం లేదండి. వారానికి ఒక రోజు ఉంటే చాలండి. మరి అదే వారానికి ఒక రోజు తిండి ఉంటే నీకు చాలదా అంటే అది చాలదండి. మీకు అర్థమైందండి? లోక సంబంధమైన తిండి కోసం మనం రోజుకు ఎంత సమయం కేటాయిస్తాం? రోజుకు 3 పూట్ల తింటున్నాం. మరి ఆత్మ సంబంధమైన ఆహారం, జీవాహారం, వాక్యాన్ని రోజుకు ఎన్నిసార్లు భుజిస్తున్నావు? మీకు అర్థమైందండి? రోజుకు ఎన్నిసార్లు మనం ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అంటే వాక్యాన్ని భుజిస్తున్నాం? సరే, కనీసం చదువుకోవడానికి చదువు రాదు, కనీసం చెప్తున్నప్పుడు ఎన్నిసార్లు వింటాం? చాలా తక్కువ సార్లే. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది మనము ఆత్మీయతకు ఎంత తక్కువ విలువిస్తున్నాము. నిజంగా మనం జ్ఞానులం కాదండి. జ్ఞాని అయిన వాళ్ళు దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు, దేవుణ్ణి వెతుకుతారు, దేవుణ్ణి చేరుకుంటారు. అజ్ఞానులు ఏం చేస్తారు? దేవుణ్ణి దగ్గరికి రారు, దేవుణ్ణి వెతకరు, దేవునికి చేరుకోరు, సరిగదా దేవుని నుంచి దూరంగా పోతూ ఉంటారు. ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో దేవుడు, ఇటువైపు దయ్యం అంటే అపవాది, మధ్యలో మనిషి నీవు ఉన్నావు. నీవు దేవునికి దగ్గర అవుతూ ఉన్న కొద్దీ అపవాదికి దూరం అవుతూ ఉంటావు. అవునా కాదా? లేదు, దేవునికి నువ్వు దూరంగా పోతున్నావంటే ఎవరికి దగ్గర అవుతున్నావని? సాతానికి దగ్గర అవుతున్నావని, నరకానికి దగ్గర అవుతున్నావని. మరి నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు ఒకసారి చూసుకో. దేవునికి దగ్గరగా వస్తున్నావా అంటే అపవాదికి దూరంగా ఉన్నావని లెక్క. లేదు, దేవునికే దూరంగా పోతున్నావంటే అపవాదికి దగ్గర అయిపోతున్నావని అర్థం. అపవాదికి దగ్గర అయితే వాడు రా, నువ్వు నావాడివే కదా, రా అంటాడు, తీసుకొని పోతాడు. మరి వాడి ప్లేస్ ఏంటి? నరకమే కదా. వాడితో పాటు నిన్ను కూడా తీసుకొని పోతాడు, రా ఇద్దరం కలిసి ఉందాం అంటాడు. కాబట్టి దేవుడు మనలను జ్ఞానులుగా ఎంచాలి అంటే మనమేమవ్వాలి? ఆయన్ను వెదకి కనుగొనాలి. ఇక్కడ మనం చూస్తున్న ఈ జ్ఞానులు దేవుణ్ణి వెదకి కనుగొన్నవారండి. వీళ్ళకి పని బాట ఏమీ లేక కాదు. మీకు అర్థమైందండి? జ్ఞానులు ఎక్కడ పని బాట లేకుండా ఊళ్ళో ఉన్నారులేండి, అందుకనే పని బాట లేకుండా పని కట్టుకుని వచ్చారు అనుకోకండి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? గొప్పవాళ్ళు. కొంతమంది చెప్తున్నారు వీళ్ళు రాజులు లాంటి వాళ్ళంట. ఎట్లాంటి వాళ్ళు? రాజులు లాంటి వాళ్ళంట. స్కాలర్స్ అంటే ఖగోళ శాస్త్రాన్ని చదివినటువంటి ఒక గొప్ప మేధావులు వీళ్ళు. స్కాలర్స్ అంటే మేధావులు. అట్లాంటి మేధావులైన వీళ్ళు యేసుక్రీస్తు యొక్క నక్షత్రాన్ని చూసి, మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు నక్షత్రాన్ని చూసి, ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించిందంటే తూర్పు దేశంలో ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, ఆ రాజే పుట్టాడు, మనం వెళ్ళి ఆయన్ని పూజించాలి, అంత గొప్పవాడు ఆయన అని అనుకొని వాళ్ళ రాజ్యాన్ని వదిలేశారు. బహుశా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటే వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని కూడా తాత్కాలికంగా వదిలేశారు. వాళ్ళకున్న ఉద్యోగాలు ఒకవేళ ఉంటే, వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి కూడా వదిలేశారు. వాటన్నిటిని వదిలేసి
యేసు క్రీస్తుని వెతుకుతూ వాళ్ళు యెరూషలేము దాకా వచ్చారు. చివరికి యేసు క్రీస్తును కనుగొని వాళ్ళు తెచ్చుకున్న బంగారం, సాంబ్రాణి, బోళమన్నీ కూడా యేసు క్రీస్తుకు అర్పించి సంపూర్ణంగా ఆయన్ని పూజించారు, ఆరాధించారు. నిజంగా జ్ఞానులు అంటే వీళ్ళు. మీకు అర్థమైందండి? యేసు క్రీస్తును కనుగొనటం కోసం, వెతకటం కోసం వీళ్ళు వాళ్ళ రాజ్యాలను వదిలేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలను వదిలేసుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు వదిలేసుకున్నారు, వాళ్ళ పని బాటలు వదిలేసుకున్నారు, వాళ్ళ సంపాదన వదిలేసుకున్నారు. అన్నీ వదిలేసి దేవుణ్ణి కనుగొనేంత వరకు జాగ్రత్తగా ప్రయాణం చేశారు. ఎన్ని రోజులు ప్రయాణం చేశారో తెలుసా అండి? దాదాపుగా దగ్గరగా సంవత్సరంన్నర పైనే ప్రయాణం చేశారు. ఎంతకాలం? సంవత్సరంన్నర పైనే ప్రయాణం చేశారు. ఈ సంవత్సరంన్నర ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో కదండి, ఎన్ని ప్రశ్నలు ఎదురై ఉంటాయో. అడిగిన ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పాలి. ఏమయ్యా మీరెవరు? మేము అటువైపు తూర్పు దేశంలో ఉండేటటువంటి జ్ఞానులు వండి, మేధావులు వండి, స్కాలర్స్ వండి, ఒక నక్షత్రం కనపడిందండి, రాజు పుట్టాడని మాకు అర్థమైందండి, ఆయన ఎవరో ఏంటో తెలుసుకొని ఆయన పూజించడం కోసం వచ్చామండి అన్నప్పుడు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు ఒట్టి తెలివి తక్కువ వాళ్ళలాగా ఉన్నారు. ఎక్కడో ఆకాశంలో ఏదో నక్షత్రం పుడితే ఏదో రాజు పుట్టాడని పొలమంట బయలుదేరి వచ్చారు. వీళ్ళెంత తెలివిగాళ్ళు, అసలు ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు ఆ లోకంలో అనుకొని ఎన్ని ఎగతాళి ఎదుర్కొన్నారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇవన్నీ వాళ్ళు భరించారు. కాబట్టి చివరికి యేసుక్రీస్తును చేరుకున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే, క్రీస్తుని చేరుకునేటప్పుడు ఎన్నో నిందలు నీ జీవితంలో పడాల్సి ఉంటుంది, ఎన్నో అవమానాలు నీవు భరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నీ కుటుంబంలోని వాళ్ళే నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు, ఎగతాళి చేస్తారు. అయినా సరే నీవు తట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళే గనక మరి మేమింత గొప్పవాళ్ళం, మేమింత రాజులం, అయినా సరే వీళ్ళు మమ్మల్ని అనే అంత వాళ్ళ, ఎందుకు వచ్చింది అసలు ఈ బాధ, మాకు ఎందుకు వచ్చింది ఈ ప్రయాణం, వెనక్కి తిరిగిపోదాం, మాకేంది ఈ మాటలు పడే పని అని ఒకవేళ వీళ్ళు అనుకుంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళ, ఆయన్ని కనుగొనేవాళ్ళ, ఎన్నటికీ జరిగేది కాదండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిందలు వచ్చినాయి కదా, కుటుంబంలోంచి ఇబ్బందులు వచ్చినాయి కదా, సమాజంలో ఇబ్బందులు వచ్చినాయి కదా, శ్రమ వచ్చింది కదా, శోధనలు వచ్చింది కదా, ఎగతాళి చేస్తున్నారు కదా అని ఇట్లాంటివన్నీ నీవు ఆలోచించి అక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతే జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు యేసుక్రీస్తుని చేరలేవు, పరలోకం కూడా చేరలేవు. ఇక నీకు అర్థమైందండి ఈ మాట? ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దాటి వస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. పరలోక రాజ్యం అంటే ఊరికే హ్యాపీగా పోయి సంపాదించుకోవచ్చు అనుకోవద్దండి. నీకు అర్థమైందా? ఒక ఆయన అన్నాడు, ఈ పరలోక రాజ్య ప్రయాణం అనేది ఏమంటావు, హంస తూలిక పాన్పు లాంటిది కాదు అన్నాడు. హంస తూలిక పాన్పు అంటే చాలా ఎంజాయ్గా, చాలా లగ్జరీగా పోయేదైతే కాదు. మీకు అర్థమైందండి? ఒక మాట చెప్పిన పూల పాన్పు కాదు. ఎట్లాంటిదంట? పూల పాన్పు కాదు. మరి ఎట్లాంటిది? ముళ్ళ బాట. అంటే ఎంతో కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, వేదన, ఇబ్బంది, ఇవన్నిటిని దాటుకుంటూ నువ్వు పరలోకాన్ని చేరతావు. పౌలదే అన్నాడు, మనము అనేక శ్రమలు భరించి పరలోక రాజ్యాన్ని చేరాలి. ఏమంట? పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఏమి అనుభవించాలి? ఎన్నో శ్రమలు అనుభవించాలి. కొన్నిసార్లు కుటుంబీకుల నుంచి వస్తాయి, బంధువుల నుంచి వస్తాయి, స్నేహితుల నుంచి వస్తాయి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, అందరి దగ్గర నుంచి వస్తాయి. అయినా సరే నీవు వాటిని అన్నిటిని అనుభవిస్తూ ముందుకు సాగిపోతేనే క్రీస్తును కనుగొంటావు, చేరుకుంటావు. జ్ఞానులు ఇదేనండి చేసింది. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు 1 రోజు 2 రోజులు కాదు వాళ్ళు ప్రయాణం చేసిన, దాదాపుగా సంవత్సరం 6 నెలలు ప్రయాణం చేశారు. ఆ సంవత్సరం 6 నెలల ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో, ఎన్ని మాటలు పడి ఉంటారో, ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారో, పిచ్చోళ్ళలాగా చూస్తుంటారో, ఇవన్నీ వీళ్ళు అనుభవించారు.
అనుభవించి యేసుక్రీస్తుని చేరుకున్న తర్వాత వాళ్ళు పొందిన అవమానాలు, బాధలు ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో ఆవిరైపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నువ్వు పడిన అవమానాలు, దేవుని కొరకు నువ్వు పడిన నిందలు, దేవుని కొరకు నువ్వు పడిన కష్టం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తును చేరుకున్నప్పుడు, అంటే పరలోకాన్ని చేరుకున్నప్పుడు ఒకే ఒక్క క్షణంలో అన్నీ ఆవిరైపోతాయి. మీకు అర్థమైందండి? ఇక అవన్నీ నీకు గుర్తు రావు. ఇది ఎట్లాంటిదంటే, ఒక స్త్రీ బిడ్డను కనే ముందు ఎన్ని నొప్పులు పడుతుందో, గంట 2 గంటలు కాదు, ఎక్కువ గంటలు కూడా పడుతుంది కొన్నిసార్లు. ఇంత నొప్పులతో, ఇంత ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఒక మాటలో చెప్పాలంటే చావు బ్రతుకుల పరిస్థితుల్లో ఆ బిడ్డను అతి కష్టం మీద కంటది. కన్న తర్వాత వాడిని చూసినప్పుడు ఉన్న ఆనందం మీకు అర్థమైందండి? వాడిని చూసినప్పుడు ఉన్న ఆనందం అంతకు మునుపు తాను పడిన ప్రయాసం మొత్తాన్ని కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇది పరలోకం చేరిన తర్వాత నీకు నాకు కలిగే అనుభవం. మీకు అర్థమైందండి? ఒక స్త్రీ ఎంతో వేదన పడి, ప్రయాసపడి బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను చూసుకున్నప్పుడు తాను పడిన ప్రయాస, వేదన అవన్నీ కూడా మర్చిపోతుంది, సంతోషంగా ఉండగలుగుతుంది వాడి ముఖం చూసి. అలాగే ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు పడిన ప్రయాస, కష్టం ఇవన్నీ కూడా నువ్వు ఒకే ఒక్క క్షణంలో మర్చిపోతావు. ఎప్పుడంటే పరలోకం చేరి యేసుక్రీస్తు ముఖాన్ని చూసినప్పుడు. ఇక అవేమీ గుర్తురావు. అనుకుంటావు ఇక ఇదిగో ఈ ముఖం చూడటానికే కదా. ఏమనుకుంటారు జ్ఞానులు? ఇదిగో ఇతన్ని చూడడానికే కదా, ఈయన దర్శించడానికే కదా మేము ఆ దేశం నుంచి ఈ దేశానికి బయలుదేరి వచ్చాం. ఎన్నో నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం, ఎన్నో విధంగా శ్రమలను ఎదుర్కొన్నాం. ఇదిగో ఈ ముఖాన్ని చూడడానికే కదా అని తరించి ఎంతో సంతోషించారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు అత్యానంద భరితులై. ఎట్లాంటిదంట? అత్యానంద భరితులై. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఎక్సీడింగ్లీ గ్రేట్ జాయ్ అని ఉంటుంది. అంటే ఎక్సీడింగ్లీ అంటే అత్యధికంగా సంతోషించారు, అంత ఎక్కువగా సంతోషించారు. ఎందుకంటే ఇదిగో ఈ ముఖం చూడటానికే కదా ఇన్ని నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం, శ్రమలు పడ్డాం, వీటన్నిటిని పడ్డాం. అయినా సరే ఇదిగో ఈ ముఖాన్ని మేము చూడగలిగాం, ఈ రాజును చూడగలిగాం, ఇక మా జీవితం ధన్యమైంది, ఇక అంతే చాలనుకున్నారు. మళ్ళా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తును కనుగొన్నావా నువ్వు? ఆ క్రీస్తును కనుగొనే మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటావు. అయినా సరే నువ్వు మాత్రం వెనక్కి అడుగు వేయొద్దు, ముందుకే కొనసాగిపో. శ్రమలు వస్తాయి, వెనక్కి తగ్గొద్దు. ఇబ్బందులు వస్తాయి, వెనక్కి తగ్గొద్దు. ఒకవేళ వెనక్కు తగ్గావా ఎన్నడూ కూడా ఇక నువ్వు క్రీస్తును చేరుకోలేవు. ఈ జ్ఞానులు అట్లా వెనక్కు తగ్గకుండా అట్లాగే ముందుకు వచ్చేశారు. కాబట్టి వీళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? జ్ఞాని అని పిలుస్తున్నాడు. నీవు నేను కూడా దేవుని దృష్టిలో జ్ఞాని అని పిలువబడాలంటే వీటన్నిటిని నీవు దాటుకొని యేసుక్రీస్తుని చేరుకోవాలి. మీకు అర్థమైందండి? వీటన్నిటిని దాటుకొని యేసుక్రీస్తు నువ్వు చేరుకున్నప్పుడు ఆయన నిజంగా నిన్ను జ్ఞాని అని పిలుస్తాడు. నిజంగా నువ్వు చాలా జ్ఞాని అబ్బాయి. చాలామంది శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోయారు, ఇబ్బంది రాగానే వెనక్కి వెళ్ళిపోయారు, ఎగతాళి ఎదురవగానే వెనక్కి వెళ్ళిపోయారు, బెదిరింపు ఎదురవగానే వెనక్కి వెళ్ళిపోయారు. కానీ నీవైతే అట్లాగా లేవు అబ్బాయి. వాటన్నిటినీ అనుభవించి కూడా నువ్వు ముందుకు కొనసాగి నన్ను చేరుకున్నావు. చూసావు, నిజంగా నీవు జ్ఞానివి అని దేవుడు మెచ్చుకుంటాడు.